Hello, are you all ready? My simple question, my dear boys and girls. నీ ఫ్రెండ్ కష్టం వస్తే నీ భుజం మీద తలపెట్టి ఏడుస్తాడు కదా, కాబట్టి focus on what you have. A skill is something which we are not born with. పుట్టంగానే ఎవరు లీడర్స్ కారు, పుట్టంగానే ఎవరు స్పీకర్స్ కారు, పుట్టంగానే ఎవరు రైటర్స్ కారు, పుట్టంగానే ఎవరు ఏది కారు. ఇఫ్ యు బిలీవ్ యువర్ సెల్ఫ్, నీ దగ్గర నువ్వేంటో నీకు తెలిస్తే, పక్కవాడు కుక్క అయితే నీ కుక్క అయితేనా, పక్కవాడు గాడిద అంటే గాడిదైతేనా, నేనెవరు నాకు తెలుసు కదా. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్. ప్రపంచం నిన్ను నమ్మక్కల్లా, నీ అమ్మా నాన్న నిన్ను నమ్మక్కల్లా, నీ టీచర్ నిన్ను నమ్మక్కల్లా. నిన్ను నువ్వు అమ్ముకుంటే యు ఆర్ ఎ విన్నర్. యు నీడ్ టు స్పెండ్ ఈక్వల్ టైమ్ ఆన్ థింకింగ్ డైమెన్షన్, డూయింగ్ డైమెన్షన్ అండ్ కమ్యూనికేటింగ్ డైమెన్షన్. మీరు ఆలోచించాలి. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కష్టపడాలి, నా టార్గెట్ ఏంటి. ద పవర్ ఆఫ్ లెర్నింగ్, the power of wisdom lies in the power of questioning our own self. Look at the opportunity, not the obstacles. మీరు చదివిన స్కూల్కి మీరే చీఫ్ గెస్ట్గా వెళ్ళటమే సెలబ్రిటీ స్టేటస్. గుడ్ మార్నింగ్. సూపర్. మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? No, I want you to become LKG students. Why LKG? The best learning age of our life is LKG. కులం ఉండదు, మతం ఉండదు, గర్ల్స్ ఉండదు, బాయ్స్ ఉండదు, ఏముండదు. ఎవరు కనిపిస్తే వాళ్ళని నా బెస్ట్ ఫ్రెండ్ అని ఏ చెప్తే అది ఎంజాయ్ చేస్తాం. I want you to become LKG students. Are you all ready? Hello, are you all ready? Super energy. When I say you are LKG students, నేను ఎల్కేజీ టీచర్ని అవుతాను. ఐ విల్ వాక్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అండ్ దెన్ ఐ సే గుడ్ మార్నింగ్ కిడ్స్. మీరేమంటారు? సూపర్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్ చంపేశారు, నా మనసును దోచేశారు అందరు. బేసిక్స్ యూ హ్యావ్ నాట్ ఫర్గాటన్. విల్ కంటిన్యూ. A for, B for, C for, D for, E for, F for, G for gun, H for hen, I for ice cream. My simple question, my dear boys and girls, ఎంతకాలం ఇదే చెప్తాం? అమ్మ ఒకటే టిఫిన్ రోజు పెడితే మనకి నచ్చదు. నాన్న ఒకే రెస్టారెంట్కి 2 సార్లు తీసుకెళ్తే ఇదేనా బోర్ అంటాము. మనకిష్టమైన హీరో అదే హీరోయిన్ తోటి 2వ సినిమాలో యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవడు దొరకలేదా అని కామెంట్ చేస్తాం. మనం మాత్రం ఎల్కే నుంచి 10th దాకా ఎంత పెద్దగా అయినా ఏమైనా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాం. కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే పెద్దపాటి తేడా మన జీవన విధానంలో వస్తుంది. If there is a small change in your perspective, in your thinking style, there would be a big change in your lifestyle. ఎలా? మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు. యాపిల్ అంటే ఫ్రూట్, పండే కదా. ఎస్ ఆర్ నో? నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నాను. అయితే అది పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్, యాపిల్ ఫోన్. ఇంతే తేడా. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఏ ఫర్ యాపిల్, B for Bluetooth, C for chat, D for download, E for email, F for Facebook, G for Gmail, H for HP and I for మనందరికి ఇష్టమైన ఇన్స్టాగ్రామ్. స్మాల్ చేంజ్. క్లాప్. మీకు నాకు మధ్య ఉన్న కమ్యూనికేషనే క్లాప్. మీకు నాకు మధ్య ఉన్నదే మనం చప్పళ్ళు కొట్టడమే కావాలి. ఇదే ఏం తీసుకెళ్ళి మనకిష్టమైన ఒక సినిమా యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తాం అనుకుందాం. ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా అని చెప్పచ్చు. ఇదే ఏం తీసుకెళ్ళి మనం ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తాం అనుకుందాం. ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి అని చెప్పచ్చు. ఓకే, మీరన్న ఏ ఫర్ యాపిల్ యాజ్ ఎ ఫ్రూట్. ఇదే ఏం తీసుకెళ్ళి ఈ ఫ్రూట్ తోటి మనం ఎట్లా రీడిఫైన్ చేయగలం? ఓన్లీ విత్ ఫ్రూట్. A for apple, B for bada apple, C for chota apple,
डी फॉर एवर दूसरा యాపిల్, ఈ ఫర్ ఎవర్ది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, అమరా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జుబకో యాపిల్, కత్తి లాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసమే యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, सबसे अच्छा యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవో యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్, జర తినండమ్మా యాపిల్. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఫంక్షన్ కాపీ అండ్ పేస్ట్ చేయడానికి. ఇట్ నీడ్ టు బి మొమెంటస్. ప్రతి సెకండ్ కూడా అద్భుతమైన ఫోటో ఫ్రేమ్ మూమెంట్ అవ్వాలి. వావ్, ఈ 10th క్లాస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్. అందరూ పని బూచి భయపడతారు కదా. 10th వచ్చావు, 10th మే 10th ఏంటి 10th? ఏమైనా తేడా వచ్చిందా మనకి? 9th-కి 10th-కి, ఎల్కేజీకి 10th-కి తేడా వచ్చిందా? ఏం లేదు. మన మైండ్లోనే భయం అనే భూతాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు. 10th అమ్మ 10th నథింగ్. యు నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. మన బ్రెయిన్లో 2 ఫ్యాసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడు, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షనల్, చేసిన పని పదే చేయటం వల్ల మన ఒక కంఫర్ట్ జోన్లో కూర్చోబెట్టి అది ఆటోమేటిక్ చేసుకుంటూ పోతుంది. ఉదాహరణ, మీరు సైకిల్ దొక్కుతూ ఉంటారు, బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తుంటుంది కానీ బ్యాలెన్స్ పోదు. లెఫ్ట్కి తిరగాల్సిన చోట లెఫ్ట్కి వెళ్తారు, రైట్కి తిరగాల్సిన చోట రైట్కి వెళ్తారు, ఇంటికి రీచ్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ అమ్మ వంట చేస్తూ ఉంటుంది, వంటలక్క సీరియల్ చూస్తూ ఉంటుంది. వంట కూడా అయిపోతుంది, వంటలక్క సీరియల్ కూడా అయిపోతుంది. తేడా రాదు. నన్ను ఎవడైనా రాత్రి 12 o'clock నిద్ర లేపి, ప్రదీప్ సార్ నాకు 12 టేబుల్ చెప్పండి సార్ అంటే 12 1 12 24 36 48 60 72 84 96 108 120 అని అవలీలుగా చెప్పగలుగుతాను. బికాస్ ఐఎమ్ బీన్ హ్యాబిచుయేటెడ్ టు టెల్ దిస్. మనం రట్టు కొట్టి మగప్ చేసి మనం ఒకటి రిప్రొడ్యూస్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అట్లా ఫార్ములాలు అవి ఉన్నట్టు ఇది ట్రాన్సాక్షనల్. చేసిన పనిని పదే చేస్తూ ఉంటుంది. ఇది మనని కంఫర్ట్ జోన్లో పడుతుంది. రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషనల్. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ అని ఎందుకు అవ్వాలి, ఇంకేదైనా ఎందుకు కాకూడదు అని మనని ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటాం. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటాం. చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటాం. కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటాం. దాన్ని జ్ఞానోదయం అంటాం. ద పవర్ ఆఫ్ లర్నింగ్, ద పవర్ ఆఫ్ విజ్డమ్ లైస్ ఇన్ ద పవర్ ఆఫ్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. నేను ఇలాగే చేయాలా, ఇప్పుడే చేయాలా, ఎందుకు చేయాలి, అసలు వీడితోనే చేయాలా, అసలు చెయ్యాలా వద్దా, ఇలా ఎందుకు చేయాలి, ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అని మీరు ఆలోచన మొదలు పెడితే యూ విల్ ఎమర్జ్ యాస్ బెస్ట్ ఇండివిజువల్స్. ఇలా ఆలోచించబట్టే రాజమౌళి గారు బాహుబలి సినిమా తీయగలిగారు. ఇలా ఆలోచించబట్టే విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ అవ్వగలిగాడు. ఇలా ఆలోచించబట్టే ఇస్రోలో సైంటిస్టులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఆలోచించబట్టే ప్రపంచంలో టెక్నాలజీ ముందుకెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ వాట్ వీ వేర్ డూయింగ్. మన కంఫర్ట్ జోన్ మన అలా ఉంచేస్తుంది, మన అలాగే ఉంచేస్తుంది కంఫర్ట్ జోన్. వాట్ వీ వేర్ డూయింగ్. నేను చిన్నప్పటి నుంచి చేశా, చిన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కా, నేను మాట్లాడుతూ ఉంటే అందరు నవ్వారు, నేను అప్పటి నుంచి స్టేజ్ ఎక్కను, ఓ మై గాడ్ స్టేజ్ అంటే నాకు భయం, నాకు స్టేజ్ ఫియర్. ఇవన్నీ మన సైకిల్ అయిపోయి మైండ్ లోపల మీ కెపాసిటీకి మీరు తక్కువ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఈ పని చేయలేని నుంచి నేను ఇది సాధించగలను, ఓన్లీ ఈజ్ ఇన్ యువర్ మైండ్ సెట్. ఓన్లీ ఇన్ యువర్ మైండ్ సెట్. ఎక్కడ లేదు. మీ మైండ్ పవర్ ఎంత గొప్పదంటే ఒక కంప్యూటర్ ఉంటే, ఒక ల్యాప్టాప్ ఉంటే దాని ఇన్స్టాల్ కెపాసిటీకి 10 రెట్లు మీ మైండ్ పవర్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నాలాంటి తెలియగలవాడు, ఓ మై గాడ్ ఐఎమ్ ఇంటెలిజెంట్ అనుకున్నవాడు 5% కెపాసిటీ కూడా అది వాడతలేదు. 95% ర్యామ్ స్పేస్ ఫ్రీగా ఉంది. అంటే మీరు తలుచుకుంటే మీరు ఏమన్నా చేయగలరు. ఎక్కడ తలుచుకోవాలి? ఇక్కడ తలుచుకోవాలి, ఇక్కడ తలుచుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇట్స్ ఓన్లీ మైండ్ సెట్. ఎస్ ఐ క్యాన్ డూ అంటే యూ కెన్ డూ, నో ఐ కాంట్ డూ, యూ కెనాట్ డూ. టు బీ ఆర్ నాట్ టు బీ ఈజ్ యువర్ చాయిస్. ఐ చూస్ టు బీ హియర్, మై చాయిస్. ఇక్కడ నేను రావడం మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు, మీకు ఏదో చెప్పడానికి రాలేదు, సార్ వాళ్ళని ప్లీజ్ చేయడానికి రాలేదు. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను.
వచ్చాను. మీతో మాట్లాడటం నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ వచ్చాను. ఐ చూస్ టు బి హియర్ బికాస్ ఐ లవ్ ఇట్. యూ ఆల్సో చూస్ టు బి గుడ్ స్టూడెంట్స్. యూ షుడ్ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. మనం చేసే పనిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు అది పనిలా అనిపించదు. అబ్బా పనిష్మెంట్ రా, స్కూలుకు పోవాలి అంటే పనిష్మెంట్. పొద్దున్న లేవగానే మీకు 2 చాయిసెస్ ఉంటాయి. చాయిస్ నెంబర్ 1, ఓ మై గాడ్ వాట్ ఏ డే ఈజ్ దిస్, సూపర్ డే, టుడే ఈజ్ ఏ బెస్ట్ డే అనుకుని మనం నిద్ర లేవడం చాయిస్ నెంబర్ 1. చాయిస్ నెంబర్ 2, ఓ మై గాడ్ వాట్ డే ఈజ్ దిస్, అబ్బా బోరు. చాలామంది బోరుగాళ్ళు ఉంటారు, చూసారా మీరు? ఎక్కడ సినిమా చూస్తావా బోరు, స్కూల్కి వెళ్తావా బోరు, పాట పాడతావా బోరు, బిర్యానీ తింటావా బోరు, పెట్టు అని తింటారు. యూ షుడ్ హ్యావ్ ఎ మైండ్ సెట్. 1981, 43 years బ్యాక్ నా ఫస్ట్ సినిమా ముద్దమందారంలో నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ జంజాల్ గారు నన్ను హార్స్ రైడింగ్ నేర్చుకోమన్నారు. ఐ వెంట్ టు చెన్నై రేస్ క్లబ్. అక్కడ ఉస్మాన్ అంకుల్ అనే ట్రైనర్ ఉంటే ఆయన దగ్గర నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ డే క్లాస్కి వెళ్తే ఉస్మాన్ అంకుల్ గుర్రాన్ని చూపించి, ఇది ఏ గోడా హే, ఇది హార్సు అన్నాడు, ఇది గుర్రం అన్నాడు. మీరందరూ నవ్వుకున్నట్టు నేను కూడా మనసులో నవ్వుకున్నా. అరే ఆ మాత్రం తెలియదా, గుర్రాన్ని చూపించి గుర్రానే క్యా బోల్రా భయ్యే అని అనుకున్నాను. అప్పుడు ఆయన చెప్పాడు దీనికి ఒక తాడు ఉంటుంది అన్నాడు. నేను ఓకే అన్నా. లెఫ్ట్ లాగితే లెఫ్ట్కి వెళ్తుంది అన్నాడు, ఓకే అన్నా. రైట్ లాగితే రైట్కి వెళ్తుంది అన్నాడు, ఓకే అన్నా. గట్టిగా లాగితే ఆగిపోతుంది అన్నాడు, ఓకే అన్నా. ఇంకా గట్టిగా ఆగితే 2 కాళ్ళ మీద లేస్తుంది అన్నాడు, ఓకే అన్నా. నీ 2 కాళ్ళతో దాని డొక్కలో దంతే అది పరిగెత్తుతుంది అన్నాడు, ఓకే ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ఉస్మాన్ అంకుల్ చెప్పాడు, ఇవన్నీ నీకు తెలిసి ఉండొచ్చు, నీకు తెలియని ఒక సీక్రెట్ నీతో షేర్ చేస్తున్నా, నువ్వు తెలుసుకుని 10 మందికి చెప్పు అన్నాడు. ఇప్పటిదాకా మీలాంటి 20 lakhs స్టూడెంట్స్కి ఆ సీక్రెట్ షేర్ చేశారు. ఈరోజు నిర్మల్లో మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా. చెయ్యనా వద్దా? ఆర్ యు ఆల్ రెడీ? సూపర్ ఎనర్జీ. నేను షేర్ చేయబోయే సీక్రెట్ ఏంటంటే, ఉస్మాన్ అంకుల్ నాకేం చెప్పారంటే, గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి మీరు వెళ్ళకూడదు, మీకెక్కడికి కావాలంటే గుర్రం అక్కడికి తీసుకెళ్ళాలి అన్నాడు. లైఫ్ కూడా అంతే. ఈరోజు మీరు యు ఆర్ ఎంటరింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ కాల్డ్ 10th class అండ్ బియాండ్. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ దిస్ 10th class? ఇక్కడ దాకా మీరు గేట్వే చూడలా. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, టీచర్ దగ్గర యు వర్ డిపెండెంట్స్. దిస్ 10th class యు ఆర్ ఇంటర్డిపెండెంట్. ఆఫ్టర్ 10th class you will become independent. Yes or no? అవునా కదా? ఎస్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీ మైండ్లో కనుక నెగటివిటీ ఉంటే మనం నెగటివ్గానే ఉంటాము. వాట్ ఈస్ పాజిటివిటీ? వీఆర్ టాకింగ్ అబౌట్ మీ మైండ్లో ఏది ఎక్కించుకుంటే, నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా నడిచెళ్తాను, నాకేం కాదు అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతాం. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నేను పడిపోతాను, ఆ ల్యాప్టాప్ కింద పడుతుందేమో, నేను స్టేజ్ మీద కింద పడతానేమో అని 10 సార్లు అనుకుంటే గ్యారంటీగా పడతాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ పాజిటివ్నెస్. నేను రాత్రి సినిమా పోయా సార్, సగం థియేటర్ ఖాళీ ఉండే అంటాం కదా మనం. దట్ ఈస్ నాట్ పాజిటివ్నెస్. నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను సార్, సగం థియేటర్ నిండుగా ఉంది, హాఫ్ ఆఫ్ ద థియేటర్ ఈస్ ఫుల్ నాట్ ఎంప్టీ అని మీరు అనుకుంటే అది పాజిటివ్నెస్ అవుతుంది. ఎలా సార్? గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి. ఎలా సార్? గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయని మనకి భయం వేస్తూ ఉంటుంది. నేనేం సజెషన్ ఇస్తానంటే, గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దు, ముళ్ళ మధ్యున్న గులాబీని చూడు. లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకిల్స్, నాట్ ద ఆబ్స్టాకిల్స్ అట్ ఆల్, ఓన్లీ ఆపర్చునిటీ. మళ్ళీ కళ్ళ ముందు ఆపర్చునిటీ కనిపించాలి. 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు, గురు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. 105 brothers. చెట్టును చూడమన్నాడు, అందరూ చెట్టును చూశాడు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకా కొందరే చూశారు. గుబురాకుల్లో గ్రీన్ ప్యారెట్ చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గ్రీన్ ప్యారెట్ బ్లాక్ ఐ చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బ్లాక్ ఐకి గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణాన్ని కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, పిట్ట కింద పడింది. అరే మామ, 100 మంది కొడితే పిట్టుంటుందారా? నేను కొట్టనల్లా. హీ ఫోకస్డ్ ఆన్ హిస్ టార్గెట్, హీ థాట్ పాజిటివ్లీ,
హీ థాట్ పాసిబిలిటీ థింకింగ్, హీ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్. మనం కూడా వెన్ యూ గివ్ ఎ సజెషన్ టు యువర్ మైండ్ దట్ ఐ క్యాన్ బికమ్, ఐ క్యాన్ బికమ్, ఐ క్యాన్ బికమ్ అని మన మైండ్కి సజెషన్ ఇస్తే యూ క్యాన్ డూ. సో రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్తాను 3 times, మీరు కూడా చెప్పాలి. ఐ క్యాన్, ఐ క్యాన్, ఐ క్యాన్. నేను చెప్తాను ఐ క్యాన్, ఇట్లా చేతిలో ఐ క్యాన్, ఇంకా స్ట్రాంగ్గా ఐ క్యాన్, యూ క్యాన్. ఐఎమ్ సేయింగ్ యూ క్యాన్. 10th class ఈజ్ నథింగ్. ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటే మనం ఇంజనీర్లు అవుతాం, బీపీసీ తీసుకుంటే డాక్టర్లు అవుతాం, సిఈసీ తీసుకుంటే మనం చార్టెడ్ అకౌంటెంట్స్, ఎంబీఏ ఏదో ఒకటి చదువుతాం. ఇవన్నీ నథింగ్. ఇవన్నీ ఓన్లీ ద జర్నీ. వాట్ ఈస్ ద డెస్టినేషన్? సక్సెస్. సక్సెస్ ఇస్ అవర్ డెస్టినేషన్. మీలో ఎంతమంది మీ మదర్ని, ఫాదర్ని లైక్ చేస్తారు? చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా నాన్నని ప్రేమిస్తారు గట్టిగా కొట్టండి. నేను కూడా బోత్ మై పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ టుడే, బట్ ఎవ్రీ డే అన్నం తినే ముందర, ఇట్లా స్టేజ్ ఎక్కే ముందర, నేను సంపాదించినప్పుడు, నాకు సక్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించేది మా అమ్మ నాన్న ఇద్దరే కనిపిస్తారు నాకు. ఎందుకంటే మనం ఇలా ఉన్నాం అంటే కారణం అమ్మ నాన్న. మీరు ఇక్కడ స్కూల్లో ఉన్నారు, 1 o'clock మీకు లంచ్ బ్రేక్ అవుతుంది, మీరు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తింటారు. కానీ ఇంట్లో ఉన్న అమ్మ అన్నం తింటూ ఒక్కసారి ఆలోచిస్తుంది, నా బిడ్డ అన్నం తిన్నాడో లేదో, నా బిడ్డ అన్నం తిందో లేదో అని. మీ గురించి తలుచుకోకుండా అమ్మ అన్నం తినదు. నేను నా కొడుకు మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, వాడు బోళ్ళంత డబ్బు సంపాదిస్తున్నాడు. అయినా సరే నేను షాప్కి వెళ్ళి ఒక జత షూస్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ఫోన్ వాడికి చేస్తా, నితీష్ నీ దగ్గర షూస్ ఉన్నాయా, నేను ఇట్లా షాప్కి వచ్చాను, నీకు కొనమంటావని. వద్దు డాడీ కూల్, నా దగ్గర ఉన్నాయని వాడు చెప్పాకే నేను కొనుక్కుంటాను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఎ పేరెంట్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఎ పేరెంట్. ఇంత చేసిన తల్లిదండ్రులకి మనం తిరిగిచ్చేది ఏంటి అంటే ఒకటి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఆనందం ఎప్పుడు వస్తుంది? మీరు సక్సెస్ఫుల్ ఇండివిజువల్గా ఎమర్జ్ అయితే ఆనందం వస్తుంది కదా. నా దృష్టిలో సక్సెస్ఫుల్ ఇండివిజువల్ మీరు ఎప్పుడు అవ్వాలి? మీరు సెలబ్రిటీస్ అవ్వాలి. సెలబ్రిటీస్ అంటే పవన్ కళ్యాణ్ లాగా అవ్వటం, లేకపోతే చిరంజీవి గారు అవ్వటం, లేకపోతే విరాట్ కోహ్లీ అవ్వటం, పివి సింధులు అవ్వటం, అవంతా కొంతమంది అవుతారు. అదిగా సెలబ్రిటీస్ అంటే. సెలబ్రిటీ అంటే ఎవరు అంటే మీరు చదువుకున్న స్కూల్కి, మీరందరూ ఇప్పుడు స్కూల్స్లో ఉన్నారు కదా, 5 years 10 years తర్వాత మీరు చదివిన స్కూల్కి మీరే చీఫ్ గెస్ట్గా వెళ్ళటమే సెలబ్రిటీ స్టేటస్, ఇంకేం లేదు. మనం చదువుకున్న స్కూల్కి మన సార్లు పక్కన కూర్చుంటే మనం వచ్చి చీఫ్ గెస్ట్ కింద వెళ్ళి, వీళ్ళందరూ నా సార్లు, నా స్టాఫ్, వీళ్ళతో పాటు ఈ స్కూల్లో ఇక్కడ నేనున్నాను అని మన మైండ్లో అనిపిస్తూ ఉంటే అది సెలబ్రిటీ. నేను నా జీవితంలో 13 సార్లు నేను చదువుకున్న స్కూల్కి, కాలేజ్కి చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాను. 13 times ఐ కుడ్ గో. ఫస్ట్ టైం అయితే మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. అప్పటికి నంది అవార్డ్స్ వచ్చాయి, అప్పటికి బోల్డెన్ అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని వచ్చాయి, బోల్డంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, హీరో అయిపోయా, అన్నీ అయిపోయా. నెక్స్ట్ డే మా స్కూల్కి చీఫ్ గెస్ట్ అంటే ఆ సాయంత్రం నుంచి నాకు టెన్షన్ మొదలైంది. వెళ్ళిపోయి ఒక కొత్త బ్లేజర్ కొనుక్కొచ్చుకున్నా, కొత్త షూస్ కొనుక్కొచ్చుకున్నా, రేపు పొద్దున ఎట్లా ఉండాలో స్పీచ్ ప్రాక్టీస్ చేసుకున్నా, ఎన్ని చేశా. ఆ స్టేజ్ మీదకి వెళ్తున్నాము నాలో షివరింగ్ వచ్చింది. బికాస్ మనం ఎక్కడున్నామో అక్కడే సెలబ్రిటీస్గా ఎదిగితే మన గుండె నిండా పొంగే ఆనందం, మన తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం, మన టీచర్ల కళ్ళల్లో కనిపించే ఆనందం, అది సక్సెస్ అంటే. సక్సెస్ ఈజ్ నాట్ విన్నింగ్ అవార్డ్స్, సక్సెస్ ఈజ్ నాట్ విన్నింగ్ ఆర్ మేకింగ్ మనీ, సక్సెస్ ఈజ్ నాట్ హ్యావింగ్ డిగ్రీస్. సక్సెస్ ఈజ్ సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ టీచర్స్ అండ్ అవర్ పేరెంట్స్ ఐస్. ఏ రోజైతే మనం తీసుకురాగలుగుతామో ఆ రోజు సక్సెస్. అలా అవ్వాలి అంటే మీ మైండ్ సెట్ అవ్వాలి. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఇది చేయలేను, ఇది నేను చేయగలను, ఓన్లీ ఇక్కడ ఉంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ 2 times. ల్యాంకో హిల్స్ అయినా, కేబుల్ బ్రిడ్జ్ అయినా, హైటెక్ టవర్స్ అయినా, లేకపోతే ఖలీఫా టవర్స్ దుబాయ్లో ఉన్నా, అన్నీ 2 సార్లు కట్టారు. 2 times కట్టారు. ఒక్కసారిగా చార్మినార్ కానీ, ఈ బిల్డింగ్ కానీ, మీ స్కూల్ బిల్డింగ్ కానీ, అన్నీ 2 సార్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం మెంటల్లీ, సెకండ్ టైం ఫిజికల్లీ. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్ ఆర్ నో? చదువుకున్న ఆర్కిటెక్టు ఒక బ్లూ ప్రింట్ గీసిస్తాడు బిల్డింగ్ ఎలా కట్టాలి అని. చదువుకోని మేస్త్రి యథాతథంగా ఆ బిల్డింగ్ కట్టేస్తాడు. మేస్త్రి చదువుకుంటాడా?
మళ్ళీ 10th క్లాస్ నాలెడ్జ్ ఉందా, ఇంగ్లీష్ వస్తుందా, మేస్త్రికి ఏం రాదు, కానీ అది చూసి యాజ్ ఇట్ ఈస్గా అదే బిల్డింగ్ కడతాడు. మీ రైట్ బ్రెయిన్ ఈజ్ ఎ ప్లానర్, ఈజ్ ఎ థింకర్, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఇతను కన్స్ట్రక్ట్ చేస్తాడు, క్రియేట్ చేస్తాడు. ఈ మీ లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ఎ మేస్త్రి, ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్, వీడు డెలివరీ చేస్తాడు. రెండు మనకి ఇంపార్టెంట్. కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు అని మనకు 1 year సస్పెన్స్. ఎస్ ఆర్ నో? కానీ రాజమౌళి గారికి కాదు కదా, హీ నోస్ ద స్టోరీ. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ యువర్ స్టోరీ షుడ్ బి ఏ సస్పెన్స్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్. నీ కథ నీకు తెలుసుండి యాజ్ పర్ ప్లాన్ నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్, వాట్ ఎవర్ యూ వాంట్ నువ్వు అవుతూ ఉంటే, జనమంతా చప్పట్లు కొడుతూ ఉంటే, మనం మాత్రం ఇది నాకు క్యాజువల్, ఇది ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై గేమ్ ప్లాన్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై స్టోరీ, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఎస్ ఆర్ నో? మీ జీవితానికి మీరే స్క్రీన్ ప్లే రాసుకోవాలంటే యువర్ మైండ్ పవర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఓ మై గాడ్ నేను చేయలేను, నేను ఓడిపోతాను, ఓ మై గాడ్ నేను చెయ్యలేను, నేను ఓడిపోతాను, ఓ మై గాడ్ నేను చెయ్యలేను, చేసినా ఓడిపోతాను, ఓ మై గాడ్ నేను చేస్తున్నా ఓడిపోతా, ఓ మై గాడ్ నేను ప్రయత్నిస్తున్నా గెలిస్తే బాగుండును, ఓ మై గాడ్ నేను ప్రయత్నిస్తా గెలుస్తానేమో, ఓ మై గాడ్ నేను ప్రయత్నిస్తున్నా గెలుస్తా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా గెలిచి తీరుతా, ఓ మై గాడ్ నేను చేశా గెలిచా. ఆల్ ఇన్ మైండ్ సెట్, ఆల్ ఇన్ మైండ్ సెట్. మీరు ఇక్కడ ఏమనుకుంటే అది అవుతుంది. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ రకం తోస్తే ముందుకెళ్తారు. మీరు యాదగిరి గుట్టకు పోయి లేకపోతే తిరుపతికి పోయి క్యూలో నుంచోండి, నేను కదలరా పోయి ఇక్కడనే నుంచుంటా, కాళ్ళ కింద తొక్కి నుంచుంటా అని నుంచోండి, వెనకవాడు తోస్తూ ఉంటాడు, మనం ముందుకు పోతాం. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 మనమే తోసుకుని ముందుకెళ్ళే కేటగిరీ కదా. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ ఒక్కడు సెంచరీలు కొడుతూ ఉంటాడు. సెంచరీలు కొట్టేవాళ్ళ మనం కావాలి, చప్పట్లు కొడుతూ చూసేవాళ్ళ మనం కాకూడదు. లెట్ అవర్ సక్సెస్ బి ఏ జాయ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ us. మీలో ఒక్కళ్ళు రేపు స్టేట్ టాపర్ అయితే, మీలో ఒక్కళ్ళు రేపు పొద్దున పిలిచి నారాయణాలు, చైతన్యాలు, పెద్ద పెద్ద వీళ్ళు పిలిచి మాకు కావాలి ఫ్రీ ఎడ్యుకేషన్, మీకు ఫ్రీగా ఇస్తాం అని సీట్ తీసుకుంటూ ఉంటే, నిర్మల్ పేజ్ ఎడిషన్లో మన ఫోటో ప్రింట్ అయితే అది చూస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది మనకి. అలా ఎలా వస్తుంది అంటే యువర్ మెంటల్ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్. అబ్రహాం లింకన్ చెప్తాడు, ఇఫ్ ఐ హ్యావ్ 8 hours ఆఫ్ టైమ్ టు చాప్ ఏ ట్రీ, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే ఓ చెట్టు నరకడానికి, ఐ విల్ షార్పెన్ మై యాక్స్ ఫర్ 6 hours అంటాడు. గొడ్డలి పదును పెట్టడానికి నేను 6 గంటల పాటు వాడతాను. వాట్ ఈజ్ షార్పెనింగ్ ఎన్ యాక్స్? గొడ్డలి పదును పెట్టడం ఏంటంటే ప్లానింగ్, స్ట్రాటజైజింగ్, థింకింగ్, క్రియేటింగ్ ఏ బ్లూ ప్రింట్. ఏం చేయాలి, ఎలా చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చదువుకోవాలి, ఇష్టపడి చదువుకుందామా కష్టపడి చదువుకుందామా? ఇష్టపడదామా కష్టపడదామా? మరి ఏం చేస్తాం మనం? ఒక రాత్రి 12 దాకా చదివారనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైట్ 12 దాకా చదివామనుకుందాం, అబ్బా రేపు ఎగ్జామ్ అనో లేకపోతే హోంవర్కో ఏదో ఉండి నైట్ 12 దాకా అయిపోయింది, చదివేసాం మనం 12 దాకా. పొరపాటున మనం చదవని రోజు ఆ రోజు చదివేసాం బై మిస్టేక్. ఇక నెక్స్ట్ డే మనం లేవగానే ఏం చెప్తాం? ఇద్దరికే చెప్తాం, అడిగినోడికి అడగనోడికి. రాత్రి 12 అయింది, రాత్రి 12 అయింది, 12 బజ్జుగా రాత్రి 12 అయింది, 12 దాకా చదివా, 12 దాకా చదివా. అగ్రీడ్, కష్టపడ్డా చదివా. కానీ ఎన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ చూస్తాం మనం 12 దాకా మేల్కోలే? ఎన్నిసార్లు సినిమాలు చూస్తే ఓటీటీలో రాత్రి 12 దాకా మేల్కోలే? ఎన్నిసార్లు అమ్మ కొత్త డ్రెస్ కొని పెడితే పెళ్ళికి వేసుకుని రాత్రి కజిన్తో పాటు ఉండాలి? అది మనకి ఇష్టం కాబట్టి అప్పుడు కష్టం తెలియలేదు. ఇది మనకి ఇష్టం లేదు కాబట్టి ఇది కష్టపడుతున్నట్టు మనం ఫీల్ అవుతున్నాం. చదువుకోవటం ఇష్టంగా చేసుకోండి, ఇష్టంగా చేసుకోండి. డూ యూ నో మీరు రోబో 2.0 పేరు విన్నారా? రజనీకాంత్ సినిమా. హలో, విన్నారా? ఎస్ ఆర్ నో? సూపర్. దిస్ ఇస్ ప్రదీప్ 63.0. ఐఎమ్ 63 years old. బట్ ఎవ్రీ డే 1.5 hour to 2 hours ఐ రీడ్, ఐ స్టడీ. చదువుకుంటూనే ఉంటాను, ఇంకా చదువుకుంటా. మై వైఫ్ సరస్వతి అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 59 లాస్ట్ ఇయర్
తనకి పిహెచ్డి డిగ్రీ తీసుకుని తన పేరు ముందర డాక్టరేట్ అని పెట్టుకుంది. మేమంతా ఎలా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, మళ్ళీ వచ్చి ఎలా చదువుకోవాలి, అయ్యో అప్పుడు ఎవడైనా చెప్తే బాగుండును, ఇంకా చదువుకునే వాళ్ళం, ఇంకా చదువుకుందాం అనుకుంటాం. ఈ ఏజ్లో మీరున్నారు. నేను 10 సార్లు చదివితే వచ్చే చదువు మీకు 10 సెకండ్లో వస్తుంది. బికాజ్ యు ఆర్ క్యాప్టివ్ బ్రెయిన్. మీకు అంత పవర్ ఉంది మీ బ్రెయిన్లో, మీకు 10 సెకండ్లో వస్తుంది. కానీ మీరేంటి కాన్సన్ట్రేటెడ్గా చదువుకోలేకపోతున్నాం. రీజన్ ఏంటంటే మనకి బోల్డ్ అన్ని డిస్ట్రాక్షన్స్ కదా. ఎన్ని డిస్ట్రాక్షన్స్. బిగ్ బాస్లో ఎవడు ఎలిమినేట్ అయ్యాడో మనకే కావాలి. ఎస్ ఆర్ నో? రీల్స్ రోల్స్, వాట్సాప్లు, బెల్స్, సబ్స్క్రిప్షన్స్, లైక్లు, షేర్లు, అబ్బా ఎన్ని అప్లికేషన్స్ కదా మనకి. మీరందరికీ ఎంతమందికి మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి? అది ఇన్స్టాగ్రామ్ అవచ్చు, ఫేస్బుక్. చేయొద్దండి, ఏం భయం లేదు. ఉండాలి, చేయొద్దండి. ఉండాలి, ఉంటేనే నేను చప్పట్లు కొడతాను. ఉండాలి, ఎంతమందికి ఉన్నాయి, చేయొద్దండి. సూపర్. కానీ మనకు ఒక కత్తి ఉంటుంది, హ్యాండ్స్ డౌన్. మనకు ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితో మనం కేక్ కట్ చేసుకుంటాం బర్త్డే రోజు. ఎస్ ఆర్ నో? కేక్ కట్ చేసుకుంటూ పాట పాడతాం. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రదీప్ అని కేక్ కట్ చేసుకుంటే పాట పాడుకో. నేను ఇదే కత్తి తీసుకుని పీక కూడా కట్ చేయొచ్చు. కత్తదే హ్యాపీ డెత్ డే టు మీ, హ్యాపీ డెత్ డే టు మీ అని ఇదే కత్తి తీసుకుని మనం నెక్ కూడా కట్. ఎస్ ఆర్ నో? సోషల్ మీడియా కూడా అంతే, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా అంతే. మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. డైలీ ఒక ½ అన్ అవర్, 20 minutes. మీకు స్ట్రెస్ అవుతాను కదా చదువుకుని, ఒక 20 minutes అండర్ ద సూపర్విజన్ ఆఫ్ యువర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ యువర్ పేరెంట్స్ చూసుకోండి. యూ హ్యావ్ ఫన్. కానీ 20 minutes తర్వాత ఎగ్జిట్ కాకపోతే మీరు అక్కడే ఉంటారు. జీవితం మొత్తం మీరు సోషల్ మీడియాలో రోల్స్ చేస్తూనే ఉంటారు. మీరు సినిమా చూసేవాళ్ళు అవుతారా, చరిత్రకి ఎక్కేవాళ్ళు అవుతారా, ఈజ్ యువర్ చాయిస్. మనం రోల్స్ చేస్తే, మన స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ వస్తే, ఇప్పుడు నేను ఒక రీల్ మాట్లాడితే 6 million, 7 million, 8 million పీపుల్ ఇదే ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేస్తే మా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో 6 million, 7 million, 8 million అంటే 80 లక్షలు, 70 లక్షలు, 90 లక్షల మంది చూస్తూ ఉంటారు. ఎందుకు? ఈరోజు నేను చదువుకున్నాను కాబట్టి జీవితంలో సార్థకం తీసుకొచ్చి మనం చెప్పే మంచి మాటలు 10 మంది వినాలనుకుంటారు. మీకు కూడా టైం ఉంది. దిస్ ఈజ్ ద క్రూషియల్ ఏజ్ వేర్ యూ కెన్ మేక్ ద లైఫ్ ఆర్ బ్రేక్ ద లైఫ్. చుట్టూ టెంప్టేషన్స్ ఉంటాయి, 100 టెంప్టేషన్స్ ఉంటాయి. ఆ టెంప్టేషన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? 1 year, దిస్ ఇయర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఎలా చేయాలి దీనికి కాన్సన్ట్రేషన్ అంటే, ఫస్ట్ నేను చెప్తాను, టెక్నాలజీ మనకి అడ్వాన్స్ అయిందా అవ్వలేదా? హలో, ఎస్ ఆర్ నో? ఇదివరకు ఒక లెటర్ రాస్తే 10 రోజుల తర్వాత హైదరాబాద్ పోయేది. ఇప్పుడు మనం మన ఫ్రెండ్కి ఎవరికైనా అక్కడ ఒక మెసేజ్ పెట్టాలంటే హౌ ఆర్ యూ అని అడగాలంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాం, హౌ ఆర్ యూ అని. వితిన్ సెకండ్స్ నా ఫోన్లోంచి వెళ్తుంది, ఒక టిక్ వస్తుంది, వాళ్ళ ఫోన్కి రీచ్ అవుతుంది, వెంటనే 2 టిక్స్ వస్తాయి. వాళ్ళు చదువుతారు, బ్లూ టిక్స్ వస్తాయి. చదవంగానే మనకు ఆనందం వేసి గుండె టిక్ అంటుంది. ఎంతసేపు? ఫ్యూ సెకండ్స్. అంత ఫాస్ట్గా టెక్నాలజీ డెవలప్ అయిపోతే, ఇంత ఫాస్ట్గా కంప్యూటర్స్ డెవలప్ అయిపోతే, ఇంత ఫాస్ట్గా మొత్తం ప్రపంచం అంతా డెవలప్ అయిపోయింది. ఏప్రిల్లో నేను లాస్ వేగాస్కి వెళ్ళాను, అమెరికాలో. ఒక షోకి వెళ్తే బయట ప్రీ ఈవెంట్ ఏరియా ఉంది. నేను మా బ్రదర్ ఇద్దరు అట్లా తిరుగుతుంటే ఒక రోబో అక్కడ తిరుగుతోంది. అట్లా రోబో తిరుగుతుంది. మన ఊరికొకటి సరదాగా హలో అన్న, అది నా వంకెట్ట తిరిగి డిడ్ యూ ట్రై టు రీచ్ మీ అని అడిగింది. ఎస్ అన్న. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్న. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న. ఓ, ఇండియా ఈజ్ అ నైస్ ప్లేస్, ప్రదీప్ ఈజ్ ఎ గుడ్ నేమ్. ఒక రోబో మాట్లాడుతోంది. మనం ఏం మాట్లాడుతున్నా? మనం క్రియేట్ చేసిన రోబోలు మాట్లాడుతున్నాయి. మనకి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మన గొంతులోంచి మాట బయటికి రాదు. మనం ఎవడైనా అడిగితే నీ పేరంటే కూడా మనం ఆలోచించి భయపడి మెల్లమెల్లగా మనం మాట్లాడుతున్నాం. అది ఎఫర్ట్లెస్గా మాట్లాడుతున్నాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1 ఎప్పుడైంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం స్టీమ్ని కనుక్కున్నప్పుడు అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైంది? మనం పవర్ని కనుక్కున్నప్పుడు అయింది.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 ఎప్పుడు జరిగింది? మనం కంప్యూటర్లు కనుక్కున్నప్పుడు జరిగింది. వీఆర్ ఇన్ టు ద 4th ఎరా ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్ ఇప్పుడు వచ్చి మనిషిని డామినేట్ చేసే టైంకి వచ్చినాయి. మీరు పెరిగి 5 ఏళ్ల తర్వాత పెద్దవాళ్ళు అయితే మీకు ఉద్యోగాలు ఉండకపోవచ్చు. అంత ఏఐ చేస్తుంది ఈ రోజున, చాట్ జీపీటీలో రాస్తుంది ఈ రోజున. ఒక జస్ట్ మా బ్రదర్ ఏం చేశాడు, నేను యూఎస్లో ఉన్నప్పుడు మా 5 బ్రదర్స్ పేర్లు రాసి మా క్యారెక్టరిస్టిక్స్ రాసి ఒక $10 చాట్ జీపీటీలో కట్టి ఒక సాంగ్ క్రియేట్ చేయమన్నారు. జనరల్గా సాంగ్ క్రియేట్ చేయాలంటే ఏమవుతుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, 20-30 మంది ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఉంటారు, సింగర్స్ ఉంటారు, ఒక రైటర్ చంద్రబోస్ గారు లాంటి వాడు పాట రాస్తాడు, దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ కడతాడు, దాని తర్వాత సింగర్స్ పాడతారు, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా వాయించి ఇంత పెద్ద ఒక 5-10 లక్షలు ఖర్చు పెడితే ఒక పాట రికార్డ్ అవుతుంది. $10 ఇచ్చి ఇది మ్యాటరు, ఇట్లా నాకు పాట కావాలి, పెప్పిగా ఉండాలి, హుషారుగా ఉండాలి, డ్యాన్స్ చేసే విధంగా ఉండాలంటే చాట్ జీపీటీ క్రియేట్ చేసి 3 ఆప్షన్స్ పంపించి ఇవి చాలా ఇంకా కావాలని అడుగుతుంది. ఏమో వాళ్ళు సింగర్స్, ఏమో వాళ్ళు రైటర్స్, ఏమో వాళ్ళు రేపు ఉద్యోగం చేసే వాళ్ళందరూ. అంటే మీరు టెక్నాలజీ మీకు కత్తిలాగా మీకు కేక్ కట్ చేసేందుకు ఎలా పనిచేస్తుందో పీక కట్ చేయడానికి కూడా రెడీగా ఉంది. యూ మే ద థ్రెట్ ఆఫ్ లూజింగ్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యూచర్. మీరు రేపు ఇంజనీర్ అయినా జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు డాక్టర్ అయినా జనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక రోబో చేసేస్తుందేమో ఆపరేషన్స్, లేజర్ ట్రీట్మెంట్ తోటి. మీరు చార్టెడ్ అకౌంటెంట్ అయినా మీకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుందేమో మీకు తెలియదు. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ ఎట్ ఎ వెరీ క్రూషియల్ స్టేజ్, ఏ వెరీ క్రూషియల్ స్టేజ్ వేర్ యూ నీడ్ టు డెవలప్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. చదువు డిగ్రీ ఒకటే కాకుండా స్మార్ట్ థింకింగ్ మీరు అలవర్చుకోవాలి. యూ కెన్ ఈజీలీ డూ, బికాస్ మీరందరూ నేను 10th క్లాస్లో చదివిన చదువు మీరు 2nd క్లాస్లోనే చదువుతున్నారు. మై 4-year-old గ్రాండ్ డాటర్ నేను ఏదైనా చెప్తే నో దట్స్ నాట్ ద రైట్ చాయిస్ తాత అని నాకు చెప్తాను. నేను ఇవాళ కూడా నేను ఎవరికి దట్ ఈస్ నాట్ ద రైట్ చాయిస్ అని నేను చెప్పలేను, అది చెప్తాను నాకు 4 years old. మీనింగ్ ద పవర్ వాట్ యు హ్యావ్ యూ డోంట్ నో. మీ జేబులో 10,000 రూపాయలు ఉన్నాయి, మీకు తెలియదు 10,000 రూపాయలు ఉన్నాయని. ఇంటర్నల్ కాంపిటెన్సీస్ మనం తెలుసుకోవాలి. 100% గ్యారంటీ మీరు ఇంటర్నల్ కాంపిటెన్సీ తెలుసుకుంటే యూ విల్ బికమ్ సూపర్లేటివ్ ఇండివిజువల్స్. మరి చెట్టు నరకడానికి 8 గంటల సమయం ఉంటే నేను షార్పెన్ మై యాక్స్ అన్నాడు. అంటే ఏంటి అర్థం? అంటే మనం పదును పెట్టుకోవాలి, మనం కృషి చేసుకోవాలి. కష్టపడి మొండి గుడ్డలు తీసుకుని చెట్టుని కొట్టి 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 నాతో నేతలేదు సార్, నాకు కష్టంగా ఉంది సార్, నా మార్కులు రావట్లేదు సార్, నాకు కష్టం ఉందంటే ఎందుకు రావట్లా? సిట్ డౌన్. లీడర్షిప్ అంటే ఈ రోజున కార్పొరేట్లో నేర్పించేది 3 dimensional లీడర్షిప్ నేర్పిస్తున్నారు. యూఆర్ ఆల్ యంగ్స్టర్స్, యూ వాంట్ టు లిసన్ టు దిస్? ఎస్ ఆర్ నో? లీడర్షిప్ ఈజ్ నాట్ లీడింగ్ అదర్స్, లీడర్షిప్ ఈజ్ లీడింగ్ సెల్ఫ్ అని అంటాడు పుట్టపర్తి సాయిబాబా గారు. మన్ని మనం లీడ్ చేసుకోవాలంటే మనసా వాచా కర్మేణ, థాట్స్ వర్డ్స్ అండ్ డీడ్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే లీడర్షిప్ అవుతుంది అంటారు. వాట్ ఈస్ ద 3D లీడర్షిప్ యూఆర్ టాకింగ్ అబౌట్? పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు అలవరుస్తున్న ఈ థియరీ ఏంటి అంటే 3D లీడర్షిప్, 3 dimensional లీడర్షిప్. వాట్ ఆర్ ద 3 dimensions వీఆర్ టాకింగ్ అబౌట్? థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్. You need to spend equal time on thinking dimension, doing dimension and communicating dimension. మీరు ఆలోచించాలి, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కష్టపడాలి, నా టార్గెట్ ఏంటి అని ఆలోచించాలి. 1,00,000 రూపాయలు ఎవరికైనా 1 year తర్వాత నేను ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? 350 days పడుకుని సడన్లీ 15 days ముందర లేస్తాం. లేచి పరిగెత్తుకెళ్ళి ఇట్లా చేసి అట్లా చేసి వీడిని అడిగి వాడిని అడిగి ఏదో వి మేనేజ్. లాస్ట్ నేను పరిగెత్తుకుంటూ స్లో మోషన్లో వాళ్ళకి ఇచ్చేసి ఐ ఆమ్ ద విన్నర్ అంటాం. లుక్ ఎట్ ద అదర్ సైడ్. ఒక 1 lakh rupees నేను ఎవరికైనా 1 year తర్వాత ఇవ్వాలంటే మంత్లీ 8,000 ఇస్తే అయిపోతుంది కదా, వీక్లీ 2,000 ఇస్తే అయిపోతుంది కదా, డైలీ 250 rupees తీసి పక్కన పెడితే అయిపోతుంది కదా. చదువు కూడా అంతే, మన సిలబస్ కూడా అంతే. అక్కడ పోయి పరీక్షల ముందర చదువుకోవటం కాదు, ఏ రోజు పాఠాలు ఆ రోజు మననం చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. దీనికి ఒక సూపర్లేటివ్ టెక్నిక్ ఉంది, దాని పేరు మననం. దాని పేరేంటి? గట్టిగా చెప్పండి ఎల్కేజీ పిల్లలు. అంటే రీకలెక్టింగ్, రీఇన్ఫోర్సింగ్, రీఎఫోమింగ్,
మనం అనుకోవాలి. మీరు స్కూల్కి అయిపోగానే ఇంటికి వెళ్ళంగానే ఓ 10 మినిట్స్ మీరు రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మి పాలు ఏదో తాగి టిఫిన్ తిని తర్వాత ఆడుకోవడానికి వెళ్తారు. నేనేం చెప్తానంటే ఆడుకోవడానికి వెళ్ళటానికి ముందర ఒక 15 మినిట్స్ మీ పర్సనల్ టైం జోన్ క్రియేట్ చేసుకోండి. 15 నిమిషాలే. మీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మచ్. 15 మినిట్స్ టోటల్ పర్సనల్ టైం జోన్. అందులో ఎవ్వరు రావద్దు, మనం ఒక్కడమే, ఇంకెవ్వరు ఉండద్దు. ఒక గదిలోకి వెళ్ళండి, మీ స్టడీ రూమ్లోకి కానీ, మీ ఇంట్లో రూమ్లో కానీ, మేడ మీద కానీ, చెట్టు కింద కానీ, ఎక్కడో కళ్ళు మూసుకొని అలా కూర్చోండి. 2 మినిట్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ ఒక ఐడియా మైండ్లోకి తీసుకెళ్ళండి. ఫస్ట్ పీరియడ్లో ఏం చెప్పారు, సోషల్ పీరియడ్లో ఏం చెప్పారు, ఓకే సోషల్ పీరియడ్లో చెప్పారు. మ్యాథ్స్ పీరియడ్లో ఏం చెప్పారు, తెలుగు పీరియడ్లో ఏం చెప్పారు, ఇంగ్లీష్ పీరియడ్లో ఏం చెప్పారు. జస్ట్ టేక్ ఏ రివిజన్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్. ఇది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది, మీకు డిపాజిట్ అయిపోతుంది. రేపు చదివేటప్పుడు ఇది మీకు తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఏం చేయాలంటే నిన్నేం చెప్పారు, ఇవాళ ఏం చెప్పారు, నిన్నేం చెప్పారు దానికి 5 మినిట్స్, ఇవాళ ఏం చెప్పారు దానికి 5 మినిట్స్. థర్డ్ డే ఏంటంటే మొన్నేం చెప్పారు 1 మినిట్, నిన్నేం చెప్పారు 2 మినిట్స్, ఇవాళ ఏం చెప్తారు 7 మినిట్స్. ఇలా ఎవ్రీడే సైకిల్ చేసుకుంటూ ఉంటే మీ బ్రెయిన్లో అది డిపాజిట్ అయిపోయి ఫస్ట్ డే కూడా ఏం చెప్పారు, ఇవాళ కూడా నేను 12 టేబుల్ ఎలా చెప్పగలుగుతారో అలాగే చెప్పగలుగుతాను. ఈజీ. లాస్ట్ ఓవర్ 16 రన్లు కొట్టాలి. MS ధోని వచ్చాడు. కొడితే కొడతాను లేకపోతే లేదని ఎప్పుడైనా అన్నాడా? ఈ మ్యాచ్లో కొట్టకపోతే ఏమవుతుంది అన్నాడా? అరే కొట్టకపోయినా నాకు పైసలు ఇస్తారు కదరా అన్నాడా? కొట్టకపోతే నన్ను మ్యాచ్లో తీసేస్తా అన్నాడా? అల్లా. ఎస్, ఇంటెన్సిఫైడ్ హిస్ ఎఫర్ట్స్. చేస్తున్న పనిని ఇంకా ఎక్కువగా ఉధృతంగా మరింత కష్టపడి దాన్ని ఎక్కువ పెట్టి ముందుకొచ్చి హెలికాప్టర్ షాట్ కొట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 90% టైమ్స్ లోపల తను ఎమర్జ్ అయ్యి విక్టోరియస్గా ఇండియాని గెలిపించాడు. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ దిస్ ఈజ్ ద టైం 1 ఇయర్ 16 రన్స్ లాగా మనకిది మన గ్రేడ్ 9.1, 9.2, 9.3, 9.4, 10.0 మీకు టార్గెట్. 1 ఇయర్ అహెడ్ ఉంది మీకు ప్లానింగ్. ఎందుకు కాదు? మీ స్కూల్ డ్రైవరు, బస్సు డ్రైవరు ఆయన సరిగ్గా నడపకుండా బంపీగా ఇట్టా 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 ఎత్తి పడేస్తున్నాడు అనుకోండి. అరే ఏం డ్రైవర్ రా, డ్రైవింగే రాదు అంకుల్కి అంటామా అనమా? హలో, ఒక యాక్టర్ ఎవడో ఉంటాడు, సినిమాకి డబ్బులు కొనుక్కొని వెళ్ళాడు, వాడికి యాక్టింగ్ రాదు, అరే ఈడేం యాక్టర్ రా బేకార్గాడు అంటామా అనమా? ఒక హోటల్కి వెళ్తారు, సర్వర్కి సర్వింగ్ రాకుండా తీసుకొచ్చి మీ ఫ్రాక్ మీదో షర్ట్ మీదో కాఫీ స్పిల్ చేస్తాడు, అరే నువ్వేం సర్వర్రా నీకు సర్వీసే రాదు అంటామా అనమా? ఒక టీచర్ వచ్చి మీకు పాఠం సరిగ్గా చెప్పలేదు, ఆమె చెప్పింది మీకు అర్థం కాల, అరే మా టీచర్ వేస్ట్ రా, టీచింగే రాదు అంటామా అనమా? హలో, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సిమిలర్లీ వాట్ ఆర్ యూ నౌ? యు ఆర్ ఎ స్టూడెంట్. What is supposed from you? To study. Simple logic. I am a speaker now. నేను ఇక్కడికి వచ్చి స్పీక్ మాట్లాడకుండా సరిగ్గా అన్నానుకో, మీరేం చేస్తారు? అరే వేస్ట్ కాడరా వీడు, ఏంది సినిమాలో అన్నట్టు అంతేగా అన్నాడు, ఇక్కడ అది కూడా అనలేదు అంటారా రా? వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ ఈజ్ యాజ్ ఎ స్టూడెంట్ టు స్టడీ. యువర్ ప్రిన్సిపల్ బిజినెస్ ఈజ్ టు స్టడీ. Your hobby is to go to websites, is to go to WhatsApp, is to see Instagram, is to see whatever you want to do. But what is your principal duty? To study. ఒక హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే బాగాలేకపోయినా అరే పైసలు వేస్ట్ అవుతాయి అని తినేస్తాం కదా మనం, వదలకుండా. ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ డబ్బు కట్టారు కదా, ఫీజు. అమ్మ నాన్న కష్టపడి చెమటోడ్చి ఫీజు కట్టారు కదా, మీరు పాస్ అయితే కదా ఫీజుకు వసూలయ్యేది. మీరు కష్టపడాలి కదా. జీవితంలో నేను ఒక పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా 4 ఏళ్ళు పనిచేశాను, సత్యం కంప్యూటర్స్లో. మేము ఏం చూసేవాళ్ళు అంటే ఫస్ట్ ప్రశ్న, వీళ్ళకి ఇంజనీరింగ్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది? 70%, ఫైన్. ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది? 68%, ఫైన్. 10th ఎంత పర్సెంట్ వచ్చింది? 48%. వద్దురా అని పక్కన పెట్టేసి. వై 10th ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తా, భయం కాదు, ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఇట్ ఈస్ నాట్ ఫియర్, ఇంపార్టెంట్ మైల్ స్టోన్. చెప్పండి 10th, చెప్పండి అందరూ. 10th ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్.
ఎందుకు అంటే దిస్ ఈజ్ ఎ ప్లేస్ మీరు మొగ్గ నుంచి పువ్వు అవుతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ ద ప్లేస్ జీవితాంతం మనకి ఎస్ఎస్సిలో మీ డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ అవుతుంది, మీ మార్క్స్ రికార్డ్ అవుతాయి. ఈ సర్టిఫికెటే లైఫ్ లాంగ్ ఫస్ట్ బేసిక్ సర్టిఫికెట్ ఆఫ్ లైఫ్. మరి అదృష్టవశాత్తు మీకు మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామందికి లేనిది మనకుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అక్కడ బఫేలో సూపర్గా అన్ని సర్వ్ చేస్తున్నాయి, నేను తినకుండా కూర్చుంటే నాకు లాభం ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆల్ దట్ మీరు కష్టపడి పగలు రాత్రి చచ్చిపోయి చదవాల్సిన అవసరం లేదు. డైలీ ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుకుంటే చాలు. అలా చదువుకోవాలంటే మీకు ఒక సూపర్లేటివ్ నేను కాంబినేషన్ చెప్తాను. వాట్ ఈస్ ది సక్సెస్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్? దీని పేరు ఆస్క్. కాఫీ తెలుసా మీకు? కాఫీ ఎవరైనా కాఫీ తాగుతారు ఇక్కడ? పిల్లలు కాఫీ తాగారు. బట్ కాఫీ దేంతో తయారవుతుంది? 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాఫీ, మిల్క్, కాఫీ పౌడర్, షుగర్. ఎస్ ఆర్ నో? వీళ్ళు ఇక్కడ మాట్లాడతలే పిల్లలు. ఎస్ ఆర్ నో? Like coffee, sugar and milk to a combo of coffee, like French fries, burger and then Coke to a combination of McDonald's. మన జీవితానికి కూడా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉంది. I want to share that. Are you all ready? Super. That combination is called ask. 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 A for attitude. మన క్లాస్లో తక్కువ మార్కులు రాగానే ఇంటికి వెళ్ళి 50% మందికి నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయమ్మా అని చెప్తాం. ఇంకా 50% మందికి ఎక్కువ వచ్చినాయో చెప్పాం. మనకంటే ఎదవలు ఎవరు ఉన్నారు, మనకంటే చవటలు ఎవరు ఉన్నారు, పనికిరాని ఎవడున్నాడు, వాడు మన ఆదర్శం, రోల్ మోడల్. మనకి 40 వచ్చినాయి, వానికి 38 వచ్చినాయి, నాకు 41 వచ్చినాయి, నేనే గ్రేట్ అని చెప్పుకుంటాం. యూ షుడ్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ విన్నర్స్ యాటిట్యూడ్. విన్నర్స్ యాటిట్యూడ్ కావాలంటే ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తున్నా, పాజిటివిటీ. మీరు ఒక అరటిపండు తింటున్నారు, ఆ అరటిపండు తింటూ పొరపాటున కింద పడిపోయింది. అయ్యా పడిపోయిందని కింద చూస్తే ఒక స్టీల్ పళ్ళెం, క్లీన్ పళ్ళెంలో పడింది. మనకేమైనా ఫరక పడుతుందా? ఏం ఫరక పడదు. దాన్ని పికప్ చేసుకుని మనం తింటాం. ఎస్ ఆర్ నో? సెకండ్ ఎగ్జాంపుల్, మీరు ఒక అరటిపండు తింటున్నారు, ఆ అరటిపండు కింద పడింది, ఈసారి చెత్త బుట్టలో పడింది. అది తినడానికి పనికి వస్తుందా? తీసుకుని తింటామా? ఎస్ ఆర్ నో? మీ బ్రెయిన్ కనుక స్టీల్ ప్లేట్ లాగా పాజిటివ్ థాట్స్ తోటి క్లీన్గా ఉంటే అరటిపండు అనే ఆపర్చునిటీ, అవకాశం మనకి పనికొస్తుంది. మీ బ్రెయిన్ కనుక చెత్త ఆలోచనతో, నెగటివ్ థాట్స్ తోటి చెత్త బుట్టలాగా ఉంటే ఎంత మంచి అరటిపండు వచ్చినా వేస్ట్ అయిపోతుంది. యు నీడ్ టు హ్యావ్ ఎ క్లీన్ స్లేట్, ద యాటిట్యూడ్ దట్ ఐ కెన్ డూ ఇట్, కమ్ వాట్ మే, ఐఎమ్ ఎ విన్నర్ బై బర్త్, ఐ కెన్ డూ ఇట్. ఇదే మీ మంత్ర, తంత్ర, యంత్ర. ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ఎ విన్నర్, ఐఎమ్ ఎ విన్నర్, ఐ కెన్ డూ ఇట్. వై? పక్కవాడు పూర్ణ మలవత్ మీ ఏజ్లో 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి ఎవరెస్ట్ ఎక్కింది అమ్మాయి, మన తెలంగాణ పిల్లే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటూ 14 ఇయర్స్కి ఎవరెస్ట్ ఎక్కింది. యంగెస్ట్ గర్ల్ టు గో ఆన్ టు ద ఎవరెస్ట్ పూర్ణ మలవత్. నీలకంఠ భానుప్రకాష్ 15-16 ఇయర్స్కి, తను ఇప్పుడు 20 ఇయర్స్ ఉండవు, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఆఫ్ వరల్డ్ అయిపోయాడు మ్యాథమెటిక్స్లో. భానుప్రకాష్. మనం శ్రేయా ఘోషల్ 19 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 4 సార్లు నేషనల్ అవార్డు విన్నర్ అయింది. హిమాదాస్ 19 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మన రన్నింగ్లో ఇండియా ఒలింపిక్ మెడల్ కొట్టింది. నీరజ్ చోప్రా, యూటెక్ అభినవ్ బింద్రా, యూటెక్ సో మెనీ పీపుల్ యంగ్ ఏజ్లో ఉన్నారు. ఓలా క్యాబ్ యాప్ కనిపెట్టింది మీకంటే ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే కనిపెట్టారు. అంటే నవీన్ నిశ్చల్ 14 ఏళ్లకే చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయాడు. మనం ఎందుకు కావట్లేదంటే మన మీద మనకి విశ్వాసం లేక. ప్రపంచం నిన్ను నమ్మక్కల్లా, మీ అమ్మా నాన్న నిన్ను నమ్మక్కల్లా, మీ టీచర్లు నిన్ను నమ్మక్కల్లా. నిన్ను నువ్వు అమ్ముకుంటే యు ఆర్ ఎ విన్నర్. నిన్ను నువ్వు నమ్ముకో. ద సెల్ఫ్ బిలీఫ్.
సార్ నేను చిన్న ఊర్లో పుట్టా సార్, ఇది రూరల్ ఏరియా సార్, నాకు ఇంగ్లీష్ రాదు సార్, మేము మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలియదు సార్, మేము ఇట్లా ఉంటాం సార్. అరే ప్రపంచంలో ఎంతోమంది ఇంక్లూడింగ్ ద గ్రేట్ అబ్దుల్ కలాం మనకంటే తక్కువ కండిషన్స్ ఉన్న, మనకంటే తక్కువ డబ్బులున్న ఇళ్లలో పుట్టాడు ఆయన. ఇట్ ఈస్ యువర్ గ్రిట్, ఇట్ ఈస్ యువర్ కమిట్మెంట్, ఇట్ ఈస్ యువర్ డిటర్మినేషన్ ఎమర్జెన్స్ యూ యాజ్ ఎ విన్నర్. తలుచుకుంటే అవుతుంది. మేమంతా మీలాగే ఓల్డ్ సిటీ హైదరాబాద్లో గల్లీల్లో పుట్టాము, మీడియాకర్ స్కూల్లో చదువుకున్నాము. కానీ వాట్ వీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఈజ్ దట్ లెర్నింగ్ ఇవేవి ఇంపార్టెంట్ కాదు. మై క్యాపిటల్ ఈజ్ మై సెల్ఫ్, మై ఎసర్ట్ ఈజ్ మై సెల్ఫ్, మై సక్సెస్ స్టోరీ ఈజ్ మై సెల్ఫ్. నేను గెలిచిన కారణం నేనే, నేను ఓడిపోయిన దానికి కారణం